audio jungle. తెలుగు అంటే ఇంత చిన్నతనం ఎందుకండి, ఇంత చిన్న చూపు ఎందుకు? సరే, నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ లేడీస్ ఉంటారండి, కొంతమంది లేడీస్ వాళ్లే బ్రోకర్స్గా కూడా ఉంటున్నారు. అంటే ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు కొంతమంది లేడీ బ్రోకర్స్, అంటే లేడీగా పుట్టి కూడా ఒక మాంసాన్ని అమ్మినట్టు మా మానాలను అమ్మేస్తున్నారండి. నేను ఇన్ని సమస్యల మీద మాట్లాడుతుంటే కొంతమంది వ్యతిరేకంగా వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చి వాళ్ళని మా మీద ఉసుగొలుపుతున్నారండి. ఇంకా మాట్లాడకూడదండి. అమ్మాయి మాకు సమస్య ఉందని చెప్పుకుంటే తొక్కేస్తారండి, బ్యాన్ పెట్టేస్తారా మా మీద? ఈ రోజు బ్యాన్ పెట్టారు, రేపొద్దున మేమే మీ మీద బ్యాన్ పెడతాం, మీ అసోసియేషనే ఉండకుండా చేద్దామని మా ఆలోచన కూడా ఉంది. సరే, ఇటువరకు మన పూర్వకాలంలో వస్తు మార్పిడి ఉండేదండి. నీకు అది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను, మనం బియ్యం ఇస్తే లేకపోతే దాని బదులు ఇంకొకటి ఏదైనా ఇచ్చేటట్టు ఉండేది. అంటే అప్పుడు డబ్బులు లేవు ఆ రోజుల్లో. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఏమైపోయిందంటే మానం ఇవ్వకపోతే సినిమాలు లేవండి. నేను అందరిని ఉద్దేశించి అనట్లేదు, కొంతమంది తప్పు చేయని వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి నన్ను క్షమించండి ఒకవేళ నేను ఏమైనా తప్పు మాట్లాడుంటే. కానీ నాకు ఎదురైన సంఘటనలు అన్నీ అయితే నాకు అయ్యే తగిలే. నేను వెళ్ళి అక్కడ కూర్చుని అవతల వాళ్ళ ముందు చేయించి ఆపితే వాళ్ళు అడిగింది నా మానం. అంటే నేను ఇచ్చాను, నేను వెళ్ళి పడుకోవడానికి సిద్ధపడ్డాను, పడుకున్నాను. అయినా చివరాఖరికి చీట్ చేశారు, ఇవ్వలా. నేను అక్కడికి చాలా ఓపికతో ఎవరి పేర్లు చెప్పకుండా నా నిరసన వ్యక్తం చేశా. ఎవరి బట్టలు ఇప్పలేదు, ఎవరి కుటుంబాల గురించి మాట్లాడలేదు, ఎవరి పేర్లు చెప్పలేదు. నా బట్టలు నేనే విప్పుకున్నా. అది నా అసహనం, నేనేం చెయ్యలేని నా చేతకాంతనం. నా చేతకాంతనాన్ని వాళ్ళు అదునుగా తీసుకుని నన్ను బ్యాన్ చేశారండి. సో ఈరోజు ప్రతి మహిళా శక్తి ఈరోజు నిద్ర లేచింది. అంటే నిద్ర లేచింది అంటే ఇప్పుడు వరకు మేము తట్టుకున్నాం, సహనంగా ఉన్నాం. సరే ఇంకా వస్తుంది, ఇంకా చూద్దాం, ఇంకా సాల్వ్ అవుతుంది అనే సహనంతో ఉన్నాం. ఇప్పుడు ఇంకా మాకు ఓపిక చచ్చిపోయిందండి. ఎందుకంటే అమ్మాయిల్ని తొక్కేయడంతో పాటు తెలుగును కూడా తొక్కేస్తున్నారండి. మనకి భాషాభిమానం, ప్రాంతాభిమానం మనకి ఎందుకు ఉండదండి? ఖచ్చితంగా ఉండాలి, తప్పేం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, వాకాడ అప్పారావు గారి గురించి మేము తీవ్ర స్థాయిలో ఒక ప్రముఖ ఛానల్లో మాట్లాడటం జరిగింది. ఆ రోజు మరుసటి రోజేనండి రంగస్థలం అని చెప్పి పెద్ద హిట్ చేసుకుని పెద్ద ఫంక్షన్ ఏదో చేస్తున్నారు. వాట్ ఈస్ దిస్ అండి? వాళ్ళ సంస్థలో ఒక ఉద్యోగి ఇంతమంది మానాలు నలిపేసారు అని ఆ రోజంతా వీళ్ళు ఏడిస్తే నెక్స్ట్ డే వీళ్ళు పెద్ద ఫంక్షన్. అసలు ఏం చేశారు మీరు? ఆ వాకాడ అప్పారావు గురించి మీ మీద బాధ్యత ఉంది. ఒక సంస్థలో పనిచేసే వ్యక్తి గురించి, మీ దగ్గర పనిచేసే వ్యక్తి అన్ని దరిద్రాలు చేశాడు, అంతమంది మానాలు నలిపేశాడు, అమ్మాయిలు ఏడ్చారు, టోటల్ ఆంధ్ర తెలంగాణ ఆడోళ్ళందరూ ఏడ్చారు. మేము ఏడవడం కాదండి, మొత్తం టోటల్ ఆ తెలుగు వాళ్ళు ఎక్కడున్న ఎన్ఆర్ఐలు కూడా యూట్యూబ్లో చూసి ఏడుస్తున్నారు. బట్ మీరు మాత్రం ఫంక్షన్లు చేసుకుంటున్నారు. అంటే లెక్కలేదు మీకు. బయటకు వచ్చి ఏం చెప్పారు మీరు? ఆ వాకాడ అప్పారావుని తీసేస్తున్నాను అని చెప్పేసి అసలు మాట్లాడారా మీరు? మాట్లాడరు. ఎందుకు? తీగలాగితే డొంక కదులుతుందని మీకు భయం. ఈ రోజు మీరు అనుకుంటున్నారేమో ఇంకా పేర్లున్నాయి, ఖచ్చితంగా ఒక్కొక్కళ్ళని బయట వేస్తాము అనుకుంటున్నారు చాలా మంది. డబ్బులు తీసుకుంది, నోరు నొక్కేసుకుంది. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. కొంతమంది లేడీస్ చాలా కంట్రోల్డ్గా మాట్లాడాలి. ఈవెన్ జెంట్స్ అండి, ఇంకా పురుషాధిక్యత ఇంకా అలాగే ఉండిపోయింది. వాళ్ళ హీరోలు అంటే తట్టుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళ తప్పు కూడా లేదు, ఎందుకంటే హీరోలు అంటే వాళ్ళు దేవుళ్ళు లాగా ఇప్పుడు దాకా కొలుచుకున్నారు. ఆ హీరోలు గుండెల్లో ఎలాంటి రాటు తేలిపోయిన ఆలోచనలు ఉన్నాయో మేము ఈ రోజు చెప్పేసరికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. సో మేము చెప్తుంటే మా మీద ఎదురుదాటికి కొంతమంది ఫ్యాన్స్ దిగుతున్నారు. బట్ స్టిల్ మేము ఇంకా తట్టుకునేది లేదు, ఎందుకంటే మేము చాలా తట్టుకున్నామండి. మీరు మాట్లాడే లంజా గింజా లాంటివి కూడా తట్టుకుంటామండి, ఏం పర్వాలేదు. తిరిగినన్న రోజులు తిరిగారు, వేయించుకున్నన్ని రోజులు వేయించుకున్నారు, డబ్బులు తీసుకున్నన్ని రోజులు తీసుకున్నారు, ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు.
అంటే అంతేనండి మా జీవితం, అలాగే ఉండిపోవాలా, మాట్లాడకూడదా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.